లవ్ హ్యూమానిటీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం రాజ్యాంగ దినోత్సవం మరియు రిపబ్లిక్ డే గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ దినోత్సవం మనం నవంబర్ 26న జరుపుకుంటాం. ఆ రోజు మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు. అంటే రాజ్యాంగాన్ని మనం రాయడానికి ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగంలో ఏముండాలి ఏమి ఉండకూడదు అని ప్రతి దాన్ని డిబేట్ చేసి ప్రతి ఒక్క అంశం మీద చర్చించి చివరగా రాజ్యాంగంలో ఇవి ఉండాలని చెప్పి అన్నీ దానిలో పొందుపరుచుకొని ఆ రోజు ఆమోదించుకున్నారు. నవంబర్ 26, 1949 ఆమోదించుకున్నారు. మరి రిపబ్లిక్ డే ఏమో 1950 జనవరి 26న మనం ఆ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తెచ్చుకున్నాం. నవంబర్ 26, 1949 ఏమో రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆమోదించింది. 1950 జనవరి 26న ఏమో మనం దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తెచ్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి తెచ్చుకున్నాం. అప్పుడు కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ డే అని అనొచ్చు కదా, కానీ దాన్ని రిపబ్లిక్ డే అని ఎందుకు అన్నారు? మనం కాన్స్టిట్యూంట్ ఇంప్లిమెంటేషన్ అవటం వలన మనకి ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని అధికారాలు ఇంప్లిమెంట్ అయినాయి. అంటే మన కంట్రీ డెమోక్రటిక్ అయింది, లిబర్టీ వచ్చింది, మనకి ఈక్వల్ కంట్రీ అయింది, ఫెటర్నిటీ వచ్చింది, అన్నీ సమకూర్ని. కానీ మనం సహజంగా ఒక దేశాన్ని ఏం కంట్రీ అని అనగాలంటే ఆ కంట్రీ రాజ్యాధినేత మరి ఒక రాచరికమా లేకపోతే ఆ రాజ్యాధినేతని ఒక ప్రజలు ఎన్నుకుంటారా అనే దాన్ని బట్టే మనం దేశాన్ని చేస్తాం. కావున మా రాజ్యాధినేత ప్రజల చేత ఎన్నుకోబడ్డారు అనుకోండి, కాబట్టి ఆ కంట్రీని మనం రిపబ్లిక్ కంట్రీ అంటాం. ఇప్పుడు మన రాజ్యాంగ అధినేత ఎవరు? ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్ని మనం ఇండైరెక్ట్గా ఎన్నుకుంటున్నాం ప్రజల చేత. అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రజల చేత రాజ్యాంగ అధినేత ఎన్నుకోబడటాన్నే మనం రిపబ్లిక్ అంటాం. అది మన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ అవటం వల్ల మనం ఒక రాజ్యాంగ అధినేతను ప్రజలే ఇండైరెక్ట్గా ఎన్నుకుంటున్నారు కాబట్టి మనం ఆ రోజున మనం రిపబ్లిక్ డే అంటున్నాం. అయితే ఇప్పుడు మన ప్రెసిడెంట్ని మనం డైరెక్ట్గా ఎన్నుకుంటాం, ఇండైరెక్ట్గా ఎన్నుకుంటాం. అంటే మనం ఇండైరెక్ట్గా ఎన్నుకుంటాం. అంటే ప్రజలు రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటారు, ఆ రిప్రజెంటేటివ్స్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. కాబట్టి మన కంట్రీ రిపబ్లిక్ కంట్రీ. ఓకే, జనవరి 26న మన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ అయింది. ఇప్పుడు నవంబర్ 26న కదా మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకుంది. మరి జనవరి 26 అంటే 2 months తేడా ఎందుకు ఇంప్లిమెంటేషన్ పెట్టారంటే మనం జనవరి 26, 1930న మనం అప్పుడున్న కాంగ్రెస్ మనం స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. అంటే 1929లోనే ఒక కాంగ్రెస్ ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ఏందది? మనకి పూర్ణ స్వరాజ్యం కావాలని తీర్మానం పెట్టారు. అంటే అప్పుడు వరకు డొమినెంట్ స్టేటస్ ఇవి అడిగేవాళ్ళు. అప్పుడు ఇంకా బ్రిటన్ ఆ డొమినెంట్ స్టేటస్ కూడా ఇవ్వకపోతుంటే అప్పుడు కాంగ్రెస్ కోపం వచ్చి తీర్మానం పెడుతుంది. ఇక మనకి డొమినెంట్ స్టేటస్ ఇవి కాదు, మనకు పూర్ణ స్వరాజ్యం కావాలని 1929లో తీర్మానం ప్రవేశపెడతారు. అది అమలు చేసింది 1930 జనవరి 26 నుంచి మన వాళ్ళు అనధికారికంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నారు. ఆ జనవరి 26 ఒక ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని మనం 1950 జనవరి 26 ఆ 2 months ఆగి జనవరి 26న మనం కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.